ఒక అమ్మాయి 1000 సంవత్సరాల నాటి మంచు తామర పువ్వును కోయబోతూ ఉండగా అనుకోకుండా స్నేహితురాలి చేయి జారిపోవడంతో ఆమె పైనుంచి కింద పడిపోతుంది. ఈ దృశ్యాన్ని చూసి ఆమె స్నేహితురాలు ఏడ్చేస్తుంది. జియాన్ అదృష్టం చాలా బాగుంది. ఈమెకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈమె మేల్కొన్నప్పుడు తన ముందర అందమైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. స్వర్గంలోకి ప్రవేశించినట్లు ఈమెకు అనిపించింది. విచిత్రమైన పువ్వులు మనుషులని చూసిన వెంటనే సిగ్గుతో అక్కడి నుంచి పారిపోవడం ఈమె చూసింది. ఈమె వాటిని అనుసరించగా జియాన్ చూస్తుంది ఈమె ముందర కొంతమంది రహస్యమైన వ్యక్తులు కనిపించడం. వారు ఏదో పురాతనమైన ఆచారాన్ని నిర్వహిస్తున్నట్లు అనిపించింది. కుతూహలంగా ఆమె కెమెరా తీసి ఫోటో తీసింది. కానీ కెమెరా ఫ్లాష్ వెలుగుకు వారు ఉలికి పడ్డారు. జియాన్ వెనక్కి తిరిగి బయటపడే దారి కోసం వేగంగా పరిగెత్తింది. అప్పుడే ఆమెకు ఒక గుడిసె కనిపించింది. కానీ ఆమె తలుపు తోసి తెరిచినప్పుడు తను మరో అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది. జియాన్ ఈ వింత దృశ్యాన్ని ఫోటో తీయబోతూ ఉండగా 7 రంగుల దివ్య పక్షి ఒకటి అకస్మాత్తుగా ఆకాశం నుండి కిందకు ఎగురొచ్చి పట్టుకొని గాలిలోకి ఎత్తింది. జియాన్ ప్రాణభయంతో పోరాడి చివరికి ఆ పక్షి పంజాల నుండి విడిపించుకోగలిగింది. కానీ వెంటనే మళ్ళీ ఆకాశం నుండి కింద పడిపోయింది. అనుకోకుండా పవిత్రమైన పండు కోస్తూ ఉన్న చిన్న పిల్లవాడిపై పడింది. జియాన్ ఆ సమయంలో మెరుస్తూ ఉన్న విచిత్రమైన పండును చూసింది మరియు ఆమె ఆసక్తిగా దానిని తీసుకొని వాసన చూసింది. అనుకోకుండా విచిత్రమైన పండు మరుక్షణంలో అమ్మాయి నోటిలోకి వెళ్ళింది. అమ్మాయి దానిని ఉమ్మి వేసినప్పుడు ఒక గింజ మాత్రమే మిగిలింది. సరిగ్గా అప్పుడే ఆ అబ్బాయి తెగవారు అక్కడికి వచ్చేశారు. తెగవారు ఆ అమ్మాయి కడుపులో ఉన్న పవిత్రమైన పండుని తీయడానికి ప్రయత్నించినప్పుడు ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోతుంది.